దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. దివ్యాంగుల పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోరుతూ బీజేపీ ఈరోజు బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అసెంబ్లీ వరకు కూడా దివ్యాంగులు కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీగా వెళ్తా ఉన్నారు. సో మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దివ్యాంగులకు సంబంధించి ఈరోజు మీరు వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపై మీ స్పందన ఏంటి సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. 2.5 సంవత్సరాలైంది, ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇళ్లలో వీళ్ళ రిజర్వేషన్ కేటాయిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో వీళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క దివ్యాంగుల హామీని అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యల మీద చర్చ చేయాలని దివ్యాంగులందరితో కలిసి ఈరోజు రాష్ట్ర శాసనసభకు బయలుదేరాం. ఇది కాకుండా మీరు నిన్న కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో దానిలో ఇది కూడా దివ్యాంగులకు కూడా ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దీన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. సో దివ్యాంగులు ఏమంటా ఉన్నారు? సో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకై ప్రతిపక్ష పాత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పోషిస్తున్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సభ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వ బాధ్యత ఈరోజు ప్రతిపక్ష పార్టీలు తమ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సమస్యలు లేవనెత్తితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఈరోజు ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కారం చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. సో ఇది చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది దివ్యాంగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే బీజేపీ పార్టీ అయితే ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా దివ్యాంగుల పక్షాన మేము పోరాటం చేస్తాము. అదేవిధంగా ఎన్నికల్లో హామీలో భాగంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇతర ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది దివ్యాంగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ డిమాండ్స్ ఏంటి సార్? మేము హైదరాబాద్ మల్కపేట నుంచి వచ్చినామండి. మాకు ఉద్యోగం, ఉపాధి మాకు కావాలండి. ఇప్పుడు సమాజంలో అట్టడుగు వర్గం అంటే మాదే. మాకెంతో ఇబ్బందులు ఉన్నా కూడా మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వం పింఛను పెంచుతామన్నది, పింఛను పెంచలేదు. మాకు బ్లాక్ పోస్టులు భర్తీ చేస్తాను, బ్లాక్ పోస్టులు భర్తీ చేయక 10 years అయిపోతుంది. మా కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేయలేదు, కార్పొరేషన్ బలోపేతం చేస్తలేరు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు, మా ఇబ్బందులను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు అమలు చేసి మాకు ప్రైవేటు సెక్టార్లో కూడా 5% రిజర్వేషన్లు రావాలి. అంతవరకు అవుడదలు ఉపాధి కూడా చూపించాలి. ఎంతోమంది ఇబ్బందులు గురవుతున్నారు, దీని మీద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లా ప్రభుత్వం వాళ్ళకు మాకు పింఛన్ అంటే పింఛన్ మీద మేము ఏం బతామండి? పింఛన్ 4,000 మేము బతకలేము. మా ఫ్యామిలీలు రోడ్ల పడుతున్నాయి. మీకు ప్రభుత్వం కూడా పెన్షన్ 4,000 నుంచి 6,000 చేస్తామని చెప్పి ఎన్నికల హామీలో ఇప్పుడు మీకు హామీ చేయడం జరిగింది. సో హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు కదా. అంటే ప్రభుత్వాలను మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారు? ప్రభుత్వం చేస్తామంటారు, ఇంతవరకు కాలేదు. మేము కూడా ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి ఓపిక బట్టి ప్రభుత్వం వచ్చింది మాకు పనులు అవుతాయి అని ఇంతవరకు ఓపిక చేసి ఇంతవరకు కూడా మాకు ఏం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది మా తలరాతలు మారుతాయి అనుకొని మేము ఉన్నాము. అయినా కూడా ఇంతవరకు మాకు ఏం కావలేదు. మా రిజర్వేషన్లు మాకు మా బ్యాక్లాగ్ పోస్టులు మాకు అమలు చేసి మాకు ఉద్యోగాలు ఉపాధి చూపిస్తే మేము మా భార్య పిల్లలతోటి మా పెండిలు కాక 40 సంవత్సరాల నుండి మాకు ఏమన్నా అడిగితే మీకు ఏం ఉద్యోగం ఉందా, ఏముందని అడుగుతారు. ఇప్పుడు అందట్లా అట్టడుగు వర్గం మాదే. ప్రభుత్వం మాకు చేయలేకపోతే ఏం లాభం అండి? ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇది ఎట్లా? సో దివ్యాంగులు అయితే ఇక్కడ ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గన్ పార్క్ వరకు అయితే వీళ్ళు ర్యాలీగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా తమకు ఏదైతే పెంచుతామన్నటువంటి పెన్షన్ ప్రభుత్వం ఇంతవరకు కూడా అమలు చేయలేదు, ఆ పెన్షన్ కూడా అమలు చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఆ బ్యాక్లాగ్ పోస్టుల్లో కానివచ్చు, ఇతర ఏదైతే రిజర్వేషన్ల విషయంలో కానివచ్చు తమకు అన్యాయం జరుగుతూ ఉంది. తమకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలి, అంతవరకు కూడా మేము మా ఆందోళన చేస్తామని చెప్పి కూడా దివ్యాంగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
దివ్యాంగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది అని చెప్పి కూడా దివ్యాంగులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదైతే బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ గన్ పార్క్ వరకు కూడా వాళ్ళు ర్యాలీగా వచ్చే ప్రభుత్వానికి తమ నిరసన అయితే తెలియజేశారు. బీజేపీ పార్టీ పక్షాన వాళ్ళకు మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ శాసనసభ ఉప నేత పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అయితే పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి దివ్యాంగులు అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు న్యూస్ హైదరాబాద్ నుండి.